श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादश्रीवल्लभ श्रीनृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहाधिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। गणपतिगुरुमेकं सच्चिदानन्दरूपं विबुधनिवहसेव्यं योगमार्गाधिरूढं शरणमुपगतानामार्तिसङ्घाद्रिवज्रं मम हृदयनिवासं भक्तिनम्रो नमामि। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ముందు వీడియోలో మనము 9వ అధ్యాయంలోని 15 మరియు 16 శ్లోకాలు నేర్చుకున్నాము. ఈరోజు 17 మరియు 18 శ్లోకాలు నేర్చుకుందాము. పితాహమస్య జగతః పితాహమస్య జగతః పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః మాతా ధాతా పితామహః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః వేద్యం పవిత్రమోంకారః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ రుక్సామయజురేవ చ రుక్సామయజురేవ చ గతిర్భర్తా ప్రభుః సాక్షి గతిర్భర్తా ప్రభుః సాక్షి గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ నివాసః శరణం సుహృత్ నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయస్థానం ప్రభవః ప్రళయస్థానం ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం నిధానం బీజమవ్యయం నిధానం బీజమవ్యయం. ఇప్పుడు ఈ 2 శ్లోకాలకు తాత్పర్యం చూసుకుందాం. ఈ జగత్తునకు నేనే తండ్రిని, తల్లిని, సంరక్షకుడను లేక కర్మఫల ప్రదాతను, తాతను మరియు తెలుసుకొనదగిన వస్తువును, పావన పదార్థమును, ఓంకారమును, ఋగ్వేద యజుర్వేద సామవేదములను అయ్యున్నాను. పరమ లక్ష్యమును భరించువాడను, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణముందడానికి తగినవాడను, హితమునర్చువాడను, సృష్టి స్థితి లయ యుక్తకారము, నిక్షేపమును, నాశరహితమైన బీజమును నేనే అయ్యున్నాను. ఇప్పుడు ఈ 2 శ్లోకాలను 2 సార్లు చెప్తాను, చూసుకోండి. పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. ఇవాల్టికి చాలండి. ముందు 2 శ్లోకాలు ముందు వీడియోలో నేర్చుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జై గురుదత్త.